ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి ప్రతి ఉదయాన్న వేకువజాముమన్నా అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపుతున్నారు. ఈరోజు కూడా దైవజనమ మరి చక్కని వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడం జరిగింది. మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ వేకువజాముమన్నా అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వేకువజాముమన్నా అనే కార్యక్రమాన్ని మరి మీ పేరు ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడికే మహిమ కలుగును గాక. మరి మీరందరూ బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతున్నాను. మీ అందరి కొరకు కూడా ప్రార్థన ఎల్లప్పుడూ కూడా చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మరి దేవుడి వాక్యాన్ని అనగా దేవుడి వాగ్దానమును మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరచును గాక. దేవుడి స్తోత్రం. ఎంతో చక్కని వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ఎందుకంటే దైవజన్మ చాలా మంది జీవితంలో ఎన్నో కోరికలతో జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, ఒక మంచి కుటుంబం ఏర్పరచబడాలని, ఒకరి కింద చెయ్యి చాపకుండా 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో జీవితం ఉండాలని, బ్రతికినంత కాలం కూడా హ్యాపీగా జీవితం కొనసాగాలని మరి ఎన్నో ఆశలతో, కోరికలతో జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. చాలా మంది 100కి 90% కోరికలు తీరక సరిపెట్టుకుంటూ ఇక నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే అని మరి వాళ్ళు సరిపెట్టుకుంటూ జీవితాన్ని ముగిస్తూ ఉంటాం. నీకు శుభవార్త. దేవుడు అంటున్నాడు, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాను. క్రైస్తవుడా, దేవుని కలిగిన బిడ్డ, దేవుడికి భక్తుడిగా మారిన వాడా, మారిన స్త్రీ, సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఏ కోరిక అయితే ఉందో, ఏ ఆలోచన అయితే నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ భర్త పట్ల, నీ సంసార జీవితం పట్ల, నీ బ్రతుకు పట్ల ఏ ఆలోచన అయితే కలిగావో, ఇవే కూర్చావు మన్నా ద్వారా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ ఆలోచన యావత్తును కూడా ఈ ఉదయకాలం తండ్రి సఫలపరచబోతున్నారు. అంటే అర్థం జరిగించబోతున్నారు. నీ కోరిక సిద్ధింపబోతుంది. నీ కోరిక జరగబోతుంది. ఏదైతే కోరికతో జీవితాన్ని ప్రారంభించావో ఆ కోరిక దేవుడే నీకు నెరవేర్చబోతున్నాడు. దేవుడే జరిగించబోతున్నాడు. దేవుడు అమలు చేయబోతే అబ్బబ్బా, ఎంత మంచి వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇంతవరకు జీవితంలో కోరుకున్న కోరిక తీరక, అనుకున్న ఆలోచన సఫలము కాక, ఎంతకాలం నీలో నలిగిపోతూ, బాధపడే వ్యక్తిగా మారిపోతూ, ఎలా సాధించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ, అనేక మార్గాల్లో ప్రయత్నం చేసి అలసిపోతూ, ఈ ఉదయాన్ని ఈ మాటలు విన్న వ్యక్తిగా మరి కూర్చొని ఉన్నావా? నీకు శుభవార్త. నీ కోరికను దేవుడే సిద్ధింప చేయబోతున్నాడు. భగవంతుడు నీ కోరికని ఈ వేకుజ మన్నా ద్వారా వాగ్దానం ఇచ్చి నెరవేర్చబోతున్నాడు. అది ఎంత పెద్ద కోరికైనా దేవుడు చెయ్యగలడు. దేవుడి స్తోత్రం. సోదరా, మనం దేవుడిని కోరుకున్నప్పుడు మనకు నెరవేర్చేవాడు దేవుడే. అందుకే దేవుడు మాట అంటున్నాడు, ఆయన వాక్యం నా యందు, దేవుడి యందు ఆనందించుము, ఆయనే నీ కోరిక నెరవేర్చును. సరే, మనం భక్తులుగా మారి దేవుడి యందు మనం ఆనందిస్తున్నప్పుడు, విశ్వాసులుగా మారి దేవుడి యందు వాక్యమందు మనం ఆనందిస్తున్నప్పుడు, ప్రార్థనా పరులుగా మారి దేవుడి యందు, దేవుడి మందిరమందు మనం ఆనందిస్తున్నప్పుడు, ఆ మందిరములో ఉన్న దేవుడు, ఆ వాక్యమైన దేవుడు అంటున్నాడు, నీ కోరిక సిద్ధింప చేస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను. యావత్తును కూడా ఏదైతే నువ్వు కోరుకున్నావో, ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో, ఏదైతే నీ కోరిక ఎదురు చూస్తున్నావో, నీ చేసే ప్రతి ఆలోచన కూడా మరి దేవుడు ఇస్తున్న మాట
యావత్తును కూడా దేవుడు ఏంటంట సఫలపరిచే దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక దినాన దావీదు గారు మరి గొర్రెలు కాసుకుంటానికి అడవి ప్రాంతానికి వెళ్ళారు. దూర ప్రాంతంలోంచి ఆ కొండ వైపు చూశారు. అయ్యా, ఈ ఎక్కలేనంత కొండ అతను ఎక్కించగలిగితే నీకు మందిరం కడతానని చెప్పారు. నాకు అర్థమేంటి తెలుసా? నా జీవితాన్ని ఎత్తుగా భావిస్తే, నా బ్రతుకంతా నువ్వు మార్చిన వాడిగా ఉండగలిగితే నీకు మందిరాన్ని కడతానయ్యా అని చెప్పి మరి దావీదు తన మనసులో ఉన్న మాట అనుకున్నాడు, కోరుకున్నాడు. కోరిక. దేవుడు ఆ కోరికను విన్నాడండి. దావీదు భక్తుడిగా తన జీవితాన్ని ప్రదర్శిస్తున్నాడు కనుక, విశ్వాసిగా బలవంతుడిగా అడుగులు వేసే వ్యక్తిగా ఉన్నాడు కనుక, మరి దేవుడు దావీదు కోరికను తన ఆలోచనని సఫలపరిచాడు. దేవుడు దావీదు రాజకోటలో కూర్చోబెట్టాడు. రాజరికం దయచేశాడు. 66 రకాల కూరలతో భోజనం పెట్టించాడు. వేల మందికి మరి ఒక అధికారిగా, రాజుగా మార్చాడు. తన కోరిక, తన ఆలోచనని మరి భగవంతుడు నెరవేర్చాడు సోదరా. ఈ దినాన నీతో కూడా ప్రభువు పలుకుతున్న మాట అదే సోదరా. నీ యావత్తు ఆలోచన కూడా దేవుడు మరి కార్యం చేయబోతున్నాడు. నీ కోరికను సిద్ధింప చేయబోతున్నాడు. దేని కొరకు నువ్వు దేవుడి ముందు ఆశ పెట్టుకున్నావో, కోరుకున్నావో, నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ సంసార యాత్ర గురించి, నీ ఆరోగ్యం గురించి ఏదైతే నువ్వు కోరిక కలిగి ఉన్నావో ఆ ప్రభు తీర్చబోతున్నాడు. ఇంకెందుకు ఆలోచించేస్తావు? నాతో పాటు మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరోసారి మీ నామం పేరుట ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే అప్పుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పుల్లోంచి వారి విడుదల దయచేయండి. ఎంతమంది అయితే బలహీనత చేత ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా బలహీనత నుంచి విడుదల దయచేయండి. ఎంతమంది అయితే ప్రభా సమస్యలతో, ఇబ్బందులతో, ఆటంకాలతో ఉన్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఆటంకాలు విడుదల దయచేయండి ప్రభా. పిల్లలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. చక్కని బిడ్డల వరకు అనుగ్రహించండి తండ్రి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. తగిన జ్ఞానం దయచేయండి ప్రభా. అలాగే చదువు పూర్తయిన వారు ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కని ఉద్యోగాలు దయచేయండి. వ్యవసాయము, పాడి, పంట సమస్త కార్యాలు చూపించండి. మోటార్ ఫీల్డ్లో పనిచేసే వారిని ఆస్వాదించండి తండ్రి. ఈ ఉదయకాలు ఏ కార్యక్రమాలు ప్రారంభించారో అవన్నీ వారికి జయము కలిగించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదిన ఉదయకాలం మన్నా ద్వారా మీ ముందుకు ప్రభు వస్తూ ఉన్నారు. మర్చిపోకండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఐజే ప్రేయర్ మినిస్ట్రీ. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్యను బలపరిచే ఉద్దేశం ఉంటే తప్పక మీ సహాయం అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆస్వాదించును గాక.